నా పేరు చేతన్. నేను ఎమ్మిగ్నూర్ నుండి, కర్నూలు జిల్లా, గురు రాఘవేంద్ర పిరమిడ్ నుండి. నేను అనంతపూర్లో మెడికల్ చదువుతూ ఉంటాను. నేను నేను ధ్యానం నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. నా అనుభవాలు ఎలా ఉంటాయంటే, నేను రెగ్యులర్గా మెడిటేషన్ చేయను. నా అనుభవాలు ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత నాకే తెలుస్తుంది. ధ్యానం అనేది ఒక పని కాదు, అది మనం ఎలా జీవించాలో మనకు తెలియజేసే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మనస్సుతో కాకుండా మన స్వచ్ఛమైన ఆత్మతో, బుద్ధితో మనం పని చేయగలుగుతాం ప్రతి క్షణం. మనల్ని మనలాగా ఉంచేదే ఈ ధ్యానం. అలాగే నేను ఇంటర్లో కానీ, స్కూల్ డేస్లో కానీ ఏ ఇబ్బందులు వచ్చినా మా పేరెంట్స్ని అడగడం కానీ, ధ్యానం చేసి నాకు నేను తెలుసుకోవడం కానీ. ఈ ధ్యానం ఎలా అంటే, మనకెవరు ఉన్నా లేకపోయినా మనం ఉంటాము. మనల్ని మనకు మనం ఎలా ఉండాలో మా లోపల ఇన్నర్ని ఎక్స్ప్రెస్ చేసే విధానమే ఈ ధ్యానం అంటే. నేను ఇంటర్ విజయవాడలో చదివాను. అప్పుడు నేను ఎవరితో కలిసిపోయేవాడిని కాదు, నేను ఒంటరిగా ఉండిపోయేవాడిని. అప్పుడు ఈ ధ్యానం బుక్స్ చదివేది కానీ, ప్రకృతితో స్నేహం చేయడం కానీ, జంతువులతో స్నేహం చేయడం కానీ అలా అలవాటు చేసుకునేవాడిని. ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. నా ఎక్స్పీరియన్సెస్ ఎలా అంటే, ధ్యానం చేసిన తర్వాత నన్ను నేను ఎలా ఉంటానో అలా ఉండిపోతా. అంటే సైలెంట్గా అయిపోవడం, ఏం ఆలోచనలు రావు, ఏం ఆలోచించాలనిపించదు. మా సోల్ స్టేట్ ఎలా ఉంటుందో అలా ఉండిపోతాం మెడిటేషన్ చేసిన తర్వాత. ఈ ఎక్స్పీరియన్సెస్ కానీ సందేశం ఏమంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఫేవరెట్ అవ్వాలంటే, లైక్ ఫేవరెట్ సాంగ్స్, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కానీ, మనం దాని టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. అలా మనం ధ్యానం ఎలా ఉంటుందో దాని రుచి చూసి, దాన్ని అనుభూతి చెందితేనే మనం దాని యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. సో ధ్యానం చేయండి, ధ్యానం ఎలా ఉంటుందో రుచి చూడండి. ధ్యానం చేసిన తర్వాత మీ జీవితం ఎలా అవుతుంది, మీలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి, మీలో వచ్చే ఆలోచన విధానంలో వచ్చే చేంజెస్ కానీ, మీరు ఏదైనా సిచ్యువేషన్ చూస్తే దాన్ని గ్రహించే విధానం కానీ అన్నీ మారుతాయి ధ్యానం చేసిన తర్వాత. సో ధ్యానం చేస్తేనే మనకి దాని రుచి తెలిసి మనలో మన చేంజెస్ అబ్జర్వ్ చేయగలుగుతాం. అది నా సందేశం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, దాని రుచి చూడండి, మీ చేంజెస్ని గమనించుకోండి, ఎదగండి. ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జ్ఞానంతో, అనుభూతితో జీవించేద్దాం ధ్యానం చేసి. థ్యాంక్ యూ టు పిఎంసి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కానీ, నేచర్ కానీ అందరికీ థ్యాంక్స్. హాయ్ మాస్టర్స్. ఈరోజు మనం ఎమ్మిగనూరులో శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరం చాలా అద్భుతమైన పిరమిడ్. ఇది 2004లో
జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభమైంది. సైజు 28/28 సైజు 24/24 అంటే అద్భుతంగా మరి కింగ్స్ ఛాంబరు కింద హాలు చాలా అద్భుతంగా ఇప్పటివరకు విజువల్స్ మీరు చూడొచ్చు. అలాగే మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఇక్కడి నుంచి ఎంతోమంది తయారయ్యారు. ఎమ్మిగనూరు నుంచి చాలామంది పిరమిడ్ మాస్టర్లు అద్భుతమైన అంటే ప్రతిసారి శనివారం నాడు సత్సంగము ధ్యానము మరి ఎంతోమందికి ఇది చక్కగా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చక్కగా ప్రతిరోజు ధ్యానం జరుగుతూ ఉంటుంది, అలాగే సత్సంగం జరుగుతూ ఉంటుంది. మరి ఆదోని మల్లికార్జున్ గారు పిఎంసి డిస్టిక్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. మరి ఇక్కడ చాలామంది మాస్టర్లు వారి అనుభవాలు మనకి పంచడానికి విచ్చేశారు. ప్రతి ఒక్కరూ కూడా పిఎంసిని మనం అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పిఎంసికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో 40 సంవత్సరాలు చేసిన కృషి వృధా కాకూడదు. ప్రపంచమంతా కూడా మరి ఆయన సత్యవాక్కులు ప్రపంచమంతా అందాలి. ఆయన సంకల్పించిన శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు సాకారం కావాలంటే ఇవాళ మీడియా ప్రభావం ప్రపంచమంతా ఉందండి. మరి ఎన్ని వేల ఛానల్స్ వచ్చినా కూడా మరి సరిపోవు. కానీ అవన్నీ కూడా సత్యభామ లాంటి ఛానల్స్, కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకటి, రుక్మిణీదేవి లాంటి ఛానల్, తులసీదళం లాంటి ఛానల్ అని చెప్పడం జరిగింది పత్రిజీ గారు. ఎందుకంటే ప్రతి క్షణం సత్యదర్శనంతో సత్యవాక్కులతో మరి పాజిటివ్ న్యూస్నే ప్రపంచం అంతా అందిస్తూ ఉంది. ఏకైక అహింసా ధర్మ ఛానల్ పిఎంసి ఛానల్, అలాగే సత్యవాక్కులు అందించే ఛానల్ పిఎంసి ఛానల్, ఆధ్యాత్మికంగా ఆత్మ పురోగతికి ఉపయోగపడే ఛానల్ పిఎంసి ఛానల్. చాలామంది పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేస్తున్నారు, పిఎంసి ఛానల్ చూసి శాకాహారులుగా మారారు, పిఎంసి ఛానల్ చూసి పిరమిడ్ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. మరి అందులో భాగంగా మనం అందరి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అందాలి అని పత్రిజీ గారి సంకల్పం ఏదైతే ఉందో అందులో భాగంగా మనం ఎమ్మిగనూరు రావడం జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా మరి అందరి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అందే విధంగా పిఎంసి మరి అడుగులు వేస్తుంది. ఇప్పుడు మనతో అనుభవాలు పంచుకోవడానికి ఇక్కడ కొంతమంది మాస్టర్లు వచ్చారు. వారి అనుభవాలు తీసుకునే ముందు దీని గురించి ఒక విశేషాలు మన మల్లికార్జున్ గారు అందరికీ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. హలో మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ గొప్పదైన ఆధ్యాత్మిక ఛానళ్ళు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ఛానల్ చూస్తారో వాళ్ళు చూసి గొప్పగా మానసిక శాంతి, మానసిక ఆరోగ్యము మరియు బుద్ధికి సంబంధించిన ఆరోగ్యము, ఆత్మకు సంబంధించిన జ్ఞానం తెలుసుకొని జీవితంలో వాళ్ళు శాంతిమయము, వాళ్ళ జీవితాన్ని శాంతిమయము, సుఖమయము, జ్ఞానమయం చేసుకుంటారు. ఎందుకంటే ఇది గొప్ప ఆధ్యాత్మిక ఛానల్. ఈ ఛానల్లో గురు సాంగత్యము, సోల్ టాక్స్, సత్యదర్శనము అట్లా ఎటువంటివో చాలా గొప్ప ప్రోగ్రామ్స్ ఈ యొక్క ఛానల్లో వస్తున్నాయి. ఇటువంటి ఛానళ్ళు ఎవరైతే చూసి ధ్యానాన్ని చూసి జ్ఞానాన్ని పొంది వాళ్ళు గొప్ప స్థాయికి వాళ్ళు తలుచుకొని తన జీవితంలో గొప్ప స్థాయికి రాగలుగుతారు. సత్యదశ ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చేవి అన్ని సత్యవాక్కులు, సత్య జ్ఞానము బోధిస్తూ ఉంటారు ఈ ఛానల్లో. ఇక్కడ చాలా మాస్టర్స్ యొక్క అనుభవాలు కాబట్టి ఎంతోమంది గొప్ప గురువుల సాంగత్యం తీసుకున్నారు. కాబట్టి ఈ గొప్ప ఛానల్ తీసుకొని చూసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులో మార్పు వస్తుంది. ఎందుకంటే రాయగా నున్ననవుతుంది, వేము తినగ తీయనవుతుంది, రాగము పాడగ అతిశయం అవుతుంది, మంచి మాటలు వినంగా మనసు మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఈ యొక్క వ్యాపార సంబంధించమైన టీవీ సీరియల్స్ ఉన్నాయి, వ్యాపార సంబంధించమైన ఆ టీవీ సీరియళ్ళు చూడటం వల్ల మనసులు మతిని పోగొట్టుకొని మానసిక ఆరోగ్యాన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన ఈ ఛానల్ చూస్తే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. వాళ్ళు ఆనందంగా శాంతియుతంగా కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, తల్లి కొడుకులు కానీ, తోడికోడలు కానీ అర్థం చేసుకొని ఆనందంగా జీవించడానికి
మార్గదర్శనం చేస్తుంది ఈ యొక్క గొప్ప ఛానల్. కాబట్టి అందరూ ఈ ఛానల్ చూసి మన యొక్క మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని, మీ మానసిక ఉల్లాసాన్ని, మీ మనసులో శాంతాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నెలకొల్పుకోండి. థ్యాంక్ యూ పిఎంసి. మీ ముందు మీ పేరు చెప్పాలి. కర్నూలు జిల్లా మా రాఘవేంద్ర ఇది రైమిగనూరు చెప్పేసి చెప్పండి. ఓకే. మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి? మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు? మీ అనుభవాలని చెప్తారు. ముందు మీ పేరు. అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా మన ప్రియతమ గురువు జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందామండి. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. మీకందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే గురు రాఘవేంద్ర పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్, ఆర్గనైజర్ మాస్టర్స్ అందరు కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ఇప్పుడు పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్, పత్రిజీ అంటేనే పిఎంసి. పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి ఛానల్. పిఎంసి అంటే పత్రిజీ గురువు గారు 2017 డిసెంబర్లో స్థాపించారు ఇది పిఎంసి అంటే ప్రతిక్షణం సత్యదర్శనం. మనకు ఒక ఆత్మజ్ఞానపు ఛానల్ ఉంది అంటే అది పిఎంసి ఛానల్. ఏంటంటే బయట చూస్తున్నాం ఎన్నో ఛానల్ ఉన్నాయి, న్యూస్ ఛానళ్ళు, ఇలా ఎన్నో భక్తి ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ఛానల్ ఏంది అంటే పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పుడు మన పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, 1,00,000 పుస్తకాలు నేను చదివాను అని. ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానం ఎక్కడ ఉంది అంటే పిఎంసిలో ఉంది అది. అంటే ఇప్పుడు మనం ఎంత అందుకుంటే అంత మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాం పిఎంసి ద్వారా. ఇప్పుడు ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్ల జ్ఞానం కూడా అందులో ఉంది. మనం ఎంతైనా ఆ జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. సో అలాగే ఇప్పుడు పిఎంసిలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ అంటే పిఎంసి ట్రస్ట్ అనేది ఒక విభాగం. అందులో ఈ ఈసీఎస్ అనేది జ్ఞానదాత సుఖీభవ అనేది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంసి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచమంతా ప్రతి తెలుగింటికి ఈ పిఎంసి ఛానల్ అందాలనే ఉద్దేశంతో ఇంకా మనం ఎన్నో నెట్వర్క్లో ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి తెలుగు ఇంటికి వెళ్ళి అందరూ కూడా ధ్యానులు శాఖలుగా మారాలనే ఉద్దేశంతో ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ మనం పిఎంసి ఛానల్ మనందరి ఛానల్ ఇది. పత్రిజీ గురుగారు మనందరిపైన ఈ బాధ్యత పెట్టారు కాబట్టి ఇప్పుడు మనమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయడం ద్వారా మనము కూడా ఎంతోమందికి ఆత్మజ్ఞానం అందించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా జ్ఞానదానాన్ని పంచబడుతుంది. ఇప్పుడు మనము దీనికి సపోర్ట్ చేయడం ద్వారా మనం కూడా ఒకరికి ఆ జ్ఞానాన్ని పంచిన వాళ్ళం అవుతాం. సో ప్రతి ఒక్కరు పిఎంసిలో భాగస్వామ్యం అవుదాముంటే పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్తుండేవారు, నాకు ఒకరే వచ్చి కోట్లు ఇస్తానా నాకు అవసరం లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఇందులో ఉండాలని చెప్పేవారు. అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఇంకా మనమంతా ముందుకు తీసుకెళ్దామండి. అలాగే వేల మంది ఎక్స్పీరియన్స్లు మాకు చెప్తున్నారు. నా నంబర్ కూడా పిఎంసిలో స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు మీకు పాంప్లెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పాంప్లెంట్లో కూడా నా నంబర్ ఉంటుంది. ఇప్పుడు వేల మంది వాళ్ళ అనుభవాలు అనేది చెప్తున్నారు మాకు. అంటే పిఎంసికి కట్టడం ద్వారా ఏం జరుగుతుంది. నిన్ననే ఒక పత్తికొండ అనే ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ ఆ మాస్టర్స్ చెప్తున్నారు, పత్రిజీ గురుగారు ఎప్పుడైతే పిఎంసి స్థాపించినారో దాని గురించి చెప్పినారు వాళ్ళకి. అంటే అప్పుడు అందరికీ చెప్పినారు, పిఎంసికి ఎవరైతే పిఎంసిలో భాగస్వామ్యం అవుతారో, పిఎంసికి సపోర్ట్ చేస్తారో మనము పైలోకాలలో మనము పెట్టుబడి పెట్టినట్లే అనేది ఆ విషయం ఎంతోమంది మాస్టర్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేద్దాము మాస్టర్స్. ఎంతో మనకి ఎక్కువ అందరి అనుభవాలు తీసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా అనుభవాలు ఇవ్వండి. అంతా ఫ్రీ ఉంటుంది పిఎంసి ద్వారా. అందరు మీ బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేసింది ఇప్పుడు పిఎంసి. ప్రతి ఒక్కరూ మీ బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్ పిఎంసికి పంపించవచ్చు. అందరి బర్త్డే విషెస్ పిఎంసిలో లైవ్గా వేస్తారు. అలాగే 1 డే ప్రోగ్రామ్స్ ఉన్న ఇప్పుడు మనకి లైవ్ ఫ్రీ ఇస్తున్నది. ఇంతకుముందు డబ్బులు ఛార్జ్ చేసేది, ఇప్పుడు ఫ్రీగా చేసింది పిఎంసి. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దగ్గరికి పిఎంసి ఛానల్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పిఎంసి స్టూడియోను సందర్శించవచ్చు. అక్కడ కూడా అనుభవాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మాస్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ మీ అనుభవాలు పంచుకోండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్.
నా పేరు పరోల్ ప్రమీల. నేను ఎమ్మిగనూరులో ఉంటున్నాను, కర్నూలు డిస్టిక్, ఆదోని తాలూకా. నేను ముందు గురూజీ గారికి ముందు నా ఆత్మ ప్రణామాలు. ఆయనకి నేను యాక్చువల్గా 1956లో పుట్టినాను. నేను మహారాష్ట్ర పుణేలో పుట్టినాను. అక్కడి నుంచి కర్ణాటకలో పెరిగినాను. 5వ క్లాసు పూర్తిగా చదివినాను అంతే, కన్నడ మీడియం. తర్వాత మా నాన్న కాలం అయిపోయినారు. మా మామగారు మా అమ్మకు కజిన్ అనమాట, ఆయన పిలుచుకొచ్చి ఇక్కడ ఆంధ్రాకు పిలుచుకొచ్చినారు. మొట్టమొదట నాది ఆంధ్ర ప్రయాణం ఎక్కడంటే శ్రీశైలం దగ్గర సున్నిపెంట. అక్కడ పిలుచుకొచ్చినారు. నేను అప్పుడు చిన్నదాన్ని, 11 సంవత్సరాలు అంతే. నేను వచ్చినాను ఇక్కడికి. నాకు ఎందుకో అనిపించింది, ఇది ఆంధ్ర కదా, నాకు ఈ కన్నడ నేను చదువుకున్నాను కదా, కన్నడలో పెరిగినాను కదా, నాకు తెలుగు రాదు కదా అని అనుకున్నాను. తర్వాతకి అట్లే నేర్చుకున్నాను అనమాట నేను తెలుగు. కన్నడ ఇట్లా వచ్చు కాబట్టి ఇంకా తెలుగు కూడా చదువుకోవడం, కొంచెం రాయడం అవి నేర్చుకున్నా. తర్వాత మా మామగారు ఏం చేసినారంటే, వాళ్ళ 5 మంది ఆయన కుమారులు, 2 కుమారులు, ఫస్ట్ ఆయన కూడా ఆయన ఆర్మీలో జాయిన్, తర్వాత మా ఆయన కూడా ఆర్మీలో జాయిన్ అనమాట. అప్పుడు నాకు ఆయనతోటి వివాహం చేసినారు మా మామగారు. ఇదే ఎమ్మిగనూరులో జరిగింది. సున్నిపేట నుంచి ఖమ్మం పోయినా, ఖమ్మం నుంచి ఎమ్మిగనూరుకి వచ్చినాం. ఎమ్మిగనూరులో జరిగింది పెళ్ళి. అప్పుడు ఇక్కడ ఉపరిగేలో ఉండేవాళ్ళము. 1973లో మా పెళ్లి జరిగింది. ఆయన ఆర్మీ పర్సన్ అనమాట మా ఆయన. తర్వాతకి ఆర్మీ పర్సన్ కాబట్టి ఇంట్లో మటను అది ఇది అంతా తినేవారు. ఇంకా నేను కూడా చేయాల్సి వచ్చేది, తినేదాన్ని అనమాట అప్పట్లో చాలా. తర్వాత నాకు ఎందుకో అనిపిస్తుంది, యాక్చువల్గా మా ఇంట్లో కర్ణాటకలో మేము ఎక్కువ శివుణ్ణి పూజించేవాళ్ళం. మాకు పుట్టకతో మాకు ఈ మాంసం గింసము అలవాటు ఉండేది కాదు. ఇంటి దగ్గర మా అమ్మ తినేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాతకి చేస్తూ ఉంటే నాకు ఎందుకో ఒకలాగా అనిపిస్తూ ఉండేది. ఇదేది మాంసం తింటా ఉంటారు వీళ్ళు, మాంసం తింటా ఉంటే ఒకలాగా అనిపిస్తుంది మనకి. అదంటే ఇంకేమి తప్పదు కదా, కోడలు కాబట్టి చేయాల్సిందే అనేవాళ్ళు, చేసేవాళ్ళం, తినేవాళ్ళం. ఇంత అయిపోయిన తర్వాత మా ఆయన బాబు వచ్చినాడు కడుపులో, 6 ఏళ్ళలో బాబు పుట్టినాడు, పెద్ద బాబు. పుట్టిన తర్వాతకి అప్పుడు కూడా మాంసమే వదలటంలే. ఇంకా సర్లేని ఇంకా మా ఆయన ఏం చేసినారు, 3 months తర్వాత ఆర్మీలో పిలుచుకుపోయినారు. ఆర్మీలో మొట్టమొదట పడాన్కోట్లో పిలుచుకుపోయినారు అనమాట ఆయన. పిలుచుకొని పోయిన తర్వాతకి నాకు అనిపించింది, అక్కడ వైష్ణోదేవికి ఎక్కువ పోయేవారు చాలామంది. నేను కూడా అన్నాను మా ఆయనతోటి, వైష్ణోదేవి మందిరికి పోవాలి, నాకు గుడులు అంటే పూజలు అంటే చాలా ఇష్టం ఉండేది అప్పట్లో. ఇంకా వైష్ణోదేవికి పోతాం పదండి అంటే, చిన్నబాబు కదా పెద్దగా పోతాంలే అని ఇంకా అట్లట్లే కాలం గడుపుకుంటూ వచ్చినాం. అప్పుడు మొక్కుంటే నేను, అమ్మ నీ దగ్గరికి వస్తాను నేనని, వైష్ణోదేవి కట్టడాలో జమ్ములు అనమాట ఉండేది ఆమెది దేవాలయము. వస్తామనుకుని అది అట్లే మొక్కుబడి అట్టే ఉండిపోయింది. ఇక 3 పిల్లలు వరుసగా పుట్టినారు. ఆర్మీలో ఉండేవాళ్ళము, ఆయన మాంసం తినేవారు, ఆయన కొంచెం డ్రింక్ చేసేవారు. ఇవన్నీ అన్నీ ఓర్చుకుంటూ పోయేదాన్ని నేను. కానీ నాకేమో ఇష్టం ఉండేది కాదు ఈ మాంసం అనేది. తర్వాతకి వచ్చేసిన తర్వాతకి వైష్ణోదేవికి పోయినాం. తర్వాతకి మా పిల్లలంతా చదువుకునేటప్పుడు, అప్పుడు పెద్దగా అయినాక అప్పుడు పోయిన తర్వాతకి నేను అమ్మవారిని అదే మొక్కున్నా, అమ్మ ఇది నువ్వు ఇప్పుడు ఇక్కడ తినటం లేదు కదా, వైష్ణోదేవిలో మాత్రం ఇలాంటివి జరగదు, మిగతా ఇక్కడ మాకు వేరే అమ్మవారికి చేస్తాం కదా, అప్పుడు మనము అది బలులు ఇస్తాం అంతా ఇస్తూ ఉంటాము. తర్వాతకి మనస్ఫూర్తి ఉండదు అనమాట. పూజ అక్కడ చేస్తాము, కానీ పూజలో మనకి ఇది అనిపించలే. తర్వాతకి ఏమైందంటే, మా ఆయన ఆర్మీ నుంచి వచ్చేసిన తర్వాత రిటైర్మెంట్ వచ్చినాక 92లో ఆయనకి పక్షవాతం వచ్చింది. చెప్తాను సరే. మా ఆయనకి వచ్చి పక్షవాతం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పిలుచుకొని పోవద్దని రవిశర్మ సార్ ఉండేవారు, నాగల్దిని అని, అక్కడ సెటిల్ అయినాము. ఇంకా ఆయన వండుకొని అక్కడ హాస్పిటల్ పోతే బాగా కాదు, ఇది బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కర్నూలులో ఉంది, అక్కడ మీరు పిలుచుకొని పోండి సార్కి బాగా అవుతుంది అని అంటే, అప్పుడు జూలై 1, 1996లో మేము బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంకి పోవడం జరిగింది సార్. ఆ రోజు పూర్ణమి రోజు అనమాట. పూర్ణమి రోజు ఇంకా ఆయనకు ధ్యానం చేయించండి బాగా అవుతుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాం మేము. అదే నాది మొట్టమొదట నేను అక్కడే పుట్టినా అని అనిపించింది సార్ నాకు 96 సంవత్సరంలో. ఇది 56 సంవత్సరంలో పుట్టినాను, కానీ పుట్టుక వేస్ట్ అనిపించింది నాకు. ఎప్పుడైతే 96 సంవత్సరము 1 జూలై సోమవారము ఆ రోజు ఏరువాక పుణ్యం ఉండింది, ఆ రోజు నేను బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అడుగు పెట్టడం జరిగింది. మా వారికి కూడా బాగైంది సార్.
ఆయనకి ధ్యానం చేసుకున్నారు ఆయన పున్నమ రోజు. అప్పుడు పత్రి సారు గురూజీ ఇది ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే నేను వండుకొని ఇట్లా సార్ మౌనంగా కూడా ఏం మాట్లాడు సార్ తోటి అని ఇంకొకటి ధ్యానంలో ఒకటి కూర్చోబెట్టినారు. ఏం జరిగింది అని రాసి చూపించినారు. రాసి మాకు చూపిస్తే మేము ఇట్లా జరిగింది సార్ అంటే, మీరు మటన్ తిన్నారా అంటే, అవును సారు మొన్ననే వారం కిందట పోయి మేము అమ్మవారికి పోయి బలి ఇచ్చి వచ్చినాము 2 బలులు. అప్పటి నుంచి ఐదో రోజు నుంచి ఈయనకి ఇట్లా అయిపోయింది, అందుకే ఇక్కడ రావడం జరిగింది సార్ అంటే, మటన్ బాగా తింటారు కదా అని సార్ రాసి చూపిస్తే, అవును సార్ తింటారు అంటే, అప్పుడు సారు మా ఆయనకి ఇట్లా గిచ్చినారు. గిస్తే ఇట్లా అన్నారు, ఆయన ఉలికి పడినారు. ఉలికి పడితే నిన్ను గిచ్చితే నువ్వు ఉలికి పడుతున్నావు కదా, మరి ఎట్లా తింటున్నావు నువ్వు దాన్ని, మాంసాన్ని దాన్ని కోస్తున్నావు కదా అనేదంటే, ఆర్మీలో అట్లే కదా సార్ తింటానంటే, ఆర్మీలో అవన్నీ చప్పురు తినమని మీరే తింటా ఉన్నారు కాబట్టి అట్లా అవుతా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్లో ఏమొచ్చింది నీకు, పక్షపాతం వచ్చింది కదా అంటే, తర్వాత 3 రోజులు దాకా అక్కడ పెట్టుకున్నారు సారు. 3 రోజుల తర్వాత 3వ రోజు ఏమైందంటే, అప్పుడు నేను నమ్మేదాన్ని కాదు సార్, ఇది ధ్యానము పిరమిడ్ అంతా నమ్మేదాన్ని కాదు. ఎప్పుడైతే మా ఆయనకు బాగా అయింది కదా, ఆయన క్యూర్ అయిపోయింది, ఆయనకి పక్షపాతం చేయి కొంచెం ఇది వంకరైపోయిందే, నోరు వంకరైపోయింటే అది 3 రోజులు ధ్యానం చేసేటప్పటికి బాగా అయిపోయింది. అందుకోసం నేను బుద్ధాభివృద్ధి ధ్యాన కేంద్రం చాలా రుణపడి ఉన్నాను సార్. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాతకి నాకు బాగా జరిగింది, ఆయనకు బాగా జరిగింది. నేను కూడా ధ్యానం కూర్చున్నాను. నాకు 2వ కుమారుడు వాడు కూడా ధ్యానంలో కూర్చున్నాడు. వాడే చెప్పేవాడు అనమాట, ధ్యానం చాలా మంచిది, మాంసం తినకూడదని చెప్పేవాడు. కానీ వినేవాళ్ళు కాదనమాట. అప్పుడు అక్కడైతే బాగా అయిన తర్వాత సార్ మాకి బాధ తీసుకున్నారు, ఇక మీదట మటన్ తినకూడదు, మాంసం తినకూడదు. సరే ఇక 3 ఇవి ఉన్నాయి చూడండమ్మా అని చెప్పినారు సార్. ఏం సార్ అంటే రాసి చూపినాను అంతా. ఒకటి పూజ చేయకూడదు, ఇంకొకటి మందులు వాడకూడదు, నో డాక్టర్, మళ్ళీ ఇంకొకటి వచ్చి మాంసం తినకూడదు. ఈ 3 చెప్పినారు అప్పట్లో. సరే అనేసి ఇంక అప్పుడు నేను బాస్ అప్పుడు తీసుకొని సార్ ఇప్పుడు దాకా నేను అదే పాటిస్తున్నాను. సార్ చెప్పినారు ఉదయం పొద్దున అంటే తెల్లవారుజామున ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పినారు. సరే అనేసి నేను ఇప్పటికీ సార్ తెల్లవారుజామున నేను ధ్యానం చేస్తున్నాను. నాకు తెల్లవారుజామున కూర్చుంటా, మరి రాత్రిపూట కూర్చుంటాను నేను ధ్యానంకి. నా అనుభవం సార్, ఇంతకుముందు నాకు చాలా కోపం ఉండేది, కోపము ద్వేషము అట్లుండేదన్నమాట. అది ఇప్పుడు అసలు ధ్యానం ఎప్పుడైతే నేను ధ్యానంలో వచ్చినానో 1996 అప్పటి నుంచి నాకు ఈ కోపం లేదు. ఇంకోటి నాకు ఎటువంటి రోగం లేదు సార్. ఇప్పుడు దాకా నేను ఇంతకుముందు అంటే అప్పుడు ధ్యానం చేయకముందు నేను ట్యాబ్లెట్స్ అవి వాడేదాన్ని. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్స్ వాడను. నేను జ్వరం వస్తే కూడా సార్, నా కడుపు నొప్పి వస్తే ఏమైనా వస్తే కూడా నేను ధ్యానం చేసుకొని ధ్యానం ద్వారా పోగొట్టుకుంటున్నాను సార్. ఇది నాకు అనుభవం సార్. అందరూ ధ్యానం చేయాలి, ధ్యానం అనేది చాలా గొప్పది. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి నాది మొదలైంది ప్రయాణం. ఇప్పుడు దాకా నేను ఎక్కడన్నా పిరమిడ్ ఉన్నిందంటే సార్ నేను తప్పకుండా వెళ్తుంటాను. నాకు కొంచెం మోకాలు నొప్పి ఉంది అయినా కూడా ఎట్లా ఒకట్లా అటెండ్ అవుతున్నాను సార్. ఇది నా సందేశం ఏమంటే సార్, అందరూ ధ్యానంలో నేను పిఎంసి ఏం లేదు సార్, నా సందేశం ఒకటే అందరికీ చెప్పడం ఏమంటే, అందరూ ధ్యానం చేయాలి. పిఎంసి ఛానల్ ఇదేంటి కదా, దానికి మనం కొద్దిగా మనం కూడా హెల్ప్ చేయాలి. ఎందుకంటే మన గురించి వాళ్ళు ఇంత ఇంత కష్టపడుతున్నారు, మనం మా వంతుగా ఏమన్నా తప్పకుండా చేయాలి. ఇది నేను పిఎంసి ఛానల్ కూడా చూస్తున్నాను యూట్యూబ్లలో, సార్ని కూడా చూస్తుంటాను. అప్పుడు నేను గ్రహించుకున్నాను ఇది కదా అనేసి అని. చూసినప్పటి నుంచి నాకు పిఎంసి ఛానల్ చూసినప్పటి నుంచి సార్ నాకు చాలా బాగుంది. చూస్తుంటే ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ధ్యానం ద్వారా ప్రశాంతత పొందినాను. ఇంకా ఈ పిఎంసి ఛానల్ చూసినా కూడా నాకు చాలా ప్రశాంతత ఉంది సార్. నేను ధ్యానపరంగా నేను చాలా అభివృద్ధి పొందినాను సార్. నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ క్షేమంగా ఉన్నాం సార్. అందరూ అంతకుముందు బాగా లేకునింది. ఈ పిఎంసికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇది నా పేరు రాజ్యలక్ష్మి మాస్టర్స్. మాది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోన మేము ఇది గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి మాట్లాడుతున్నాం మాస్టర్. నేను 2021 డిసెంబర్ 20లోన నేను ధ్యానంలోకి వచ్చినాను మాస్టర్. అంతకుముందు నేను గర్భసంచి యొక్క బాధతోనే చాలా బాధపడేదాన్ని, కిడ్నీ ఎఫెక్ట్స్తోనే కూడా చాలా బాధపడేదాన్ని. ఇక నాకు గర్భసంచి తీసేస్తారు అనే మాట అయితే డాక్టర్ గారు ఇక్కడ గౌడ్ అనే ఆయన చెప్పినారు. కానీ నాకు 10th క్లాస్లో నా ఫ్రెండు అన్నపూర్ణ అనే ఆమె 10th క్లాస్లో తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా ఇక్కడ ఫస్ట్ సెంటరు
తేర్ బజార్లో ఉంది సార్. ఫస్ట్ తేర్ బజార్లో సెంటర్ ఉండేది. ఆ తేర్ బజార్లోనే తాను మెడిటేషన్ చేసుకొని తన యొక్క హెల్త్ను బాగా చేసుకుంది. ఆ 10th క్లాస్లోనే చెప్పిన విషయం నాకు నా హెల్త్ పాడైపోయినప్పుడు నాకు గుర్తొచ్చింది మాస్టర్. అలా నేను ఇంకా ఇక్కడ గురు రాఘవేంద్ర పిరమిడ్ ఉందని మా ఆయనతో వచ్చినాను మాస్టర్. ఆ రోజే ఇక్కడ శాకాహార ర్యాలీ జరిగింది సాయంత్రం. శాకాహార ర్యాలీ జరిగితే ఇక్కడ రామతా రమేష్ సార్ గారు బయట కూర్చున్నారు, ఒక మాస్టరు. ఆ సార్ గారికి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు సార్, ఏ రకంగా చేయాలి, ధ్యానం తెలియదు అంటే ఏ రకంగా చేయాలనో చెప్పినారు ఆ సార్ గారు. అలాగే రేపే ఇక్కడ కర్తాల్లోన ప్రోగ్రామ్ ఉంది మేడం, మీరు ఒకవేళ వెళ్తే అక్కడ గ్రూప్ మెడిటేషన్లో మీకు హెల్త్ చాలా బాగా అవుతుంది, వెళ్ళండి, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వెళ్తారు, వాళ్ళతో వెళ్ళండి అని చెప్పినారు. అంటే సరేలేండి అని మరుసటి రోజు నేను రెడీ అయినాను సార్ పోవడానికి. అసలు కర్తాలకు వెళ్ళడానికి అస్సలు వాళ్ళు కూడా ఏమేం తెలియదు సార్ నాకు ధ్యానం అంటే, కానీ కర్తాలకు వెళ్ళాలని మా ఇంట్లో పర్మిషన్ తీసుకున్నా. మా ఆయన కూడా పంపిస్తానన్నారు సార్ గారికి చెప్పి, రామతా సార్ గారికి. ఇంకా పొద్దున పనులు చేసుకుని సార్ గారికి ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళు కర్నూలుకు పోయినారు మేడం, మీరు వెళ్ళండి అని చెప్పినారు. నేను ఒక్కదాన్ని కర్నూలు దగ్గరికి వెళ్ళినాను సార్. కానీ అక్కడ కూడా వాళ్ళు ట్రైన్లోన వెళ్ళిపోయినారు సార్. ఇంకా అక్కడ నేనే కాచిగూడ ట్రైన్ టికెట్ తీసుకొని నేను ఒక్కదాన్నే బయలుదేరినాను సార్ 3 గంటలకు. ఇంకా అక్కడ కాచిగూడకు దగ్గర పోయేటప్పుడు నాకు 7:30 అయింది సార్ నైటు. నేను ఒక్కదాన్నే సార్, అసలు నాకు ఎక్కడికి పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అక్కడ ఒక సార్ గారు, ఇంజనీరింగ్ సార్ గారు అని, ఆ సార్ గారు కోటేశ్వరరావు, ఆయన ఎక్కడికి వెళ్ళాలమ్మంటే ఫస్ట్లోన హైదరాబాద్లో మా మరిది వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలని ఒక అర్ధగంట ముందర అబద్ధం చెప్పినాను సార్. అంటే ఎవరో ఎక్కడో తెలియదు కదా సార్. ఇక నాకు దగ్గరికి వచ్చే కొద్దీ నాలో నిజం చెప్పేయాలని, సార్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, నాకు నేను అబద్ధం చెప్పినాను మీకు అంటే, ఆయన ఎవరో తెలియదు కానీ నేను తీసుకొని వెళ్తానమ్మా మిమ్మల్ని, ఈ రాత్రిపూట ఇక్కడ ఒక్కరు పోవడము సేఫ్ కాదు అని ఆయనే నన్ను కాచిగూడ బస్ స్టాండ్ వరకు తీసుకొని పోయినారు మాస్టర్. తీసుకొని పోతే అక్కడ ఎవ్వరు లేరు. కానీ ఆయన మరల ఏమన్నారంటే, నేను మిమ్మల్ని కర్తాల దగ్గరకు మిమ్మల్ని వదిలేసి వస్తాను మేడం అని చెప్పినారు. అసలు ఆయన ఎవరో అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. ఇక నేను బస్సులో ఎక్కిన తర్వాత అక్కడ పౌర్ణమి ధ్యానం అని ఒక ఇద్దరు సార్ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కేవలం ధ్యానం ఒక్కటే నా చెవులో పడింది. సార్ మీరు కర్తాలకు వెళ్తారా అంటే, వెళ్తాం మేడం మేము అంటే, ఆ సార్ గారికి ఇంకా, సార్ ఇక్కడ కర్తాలకు వెళ్ళే వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, మీరు ఇంతవరకు నాకు హెల్ప్ చేసినారు, థ్యాంక్ యూ సార్ అంటే, ఆయన మరలా మీరు వెళ్తే నాకు ఫోన్ చేయండి మేడం అక్కడ రీచ్ అయిన తర్వాత అని ఫోన్ నెంబర్ ఇచ్చినారు మాస్టర్. ఇంకా వాళ్ళతో నాకు కర్తాలకు వెళ్ళినాను సార్. ఇంకా నైట్ అయితే ఫోన్ చేసినాను సార్. పొద్దున అసలు ఆ కర్తాలలో ఉన్న ఆ యొక్క ప్రకృతిని చూసే లోపల నాలో చాలా ఆనందం వేసింది సార్. ఇంతవరకు నాకు హెల్ప్ చేసినారు కదా సార్ గారికి, ఫోన్ చేద్దాము అని పొద్దున ఫోన్ నెంబర్ చూస్తే అసలు ఫోన్ నెంబర్ లేదు సార్ అసలు ఫోన్లోన. ఆయన పేరు కోటేశ్వరరావు అని చెప్పినారు సార్. అసలు అది అక్కడ పోయి సజ్జన సాంగత్యంలో మాస్టర్స్ చెప్తే, మేడం మీరు ఒక్కరే వచ్చినారు కదా, ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 అడుగు వెనుక మాస్టర్స్ ఉంటారు, అది మీ యొక్క లైఫ్లోన నిజమైంది, ఆ సార్ గారు ఎవరో మరి ఫోన్ నెంబర్ కూడా మీకు మిస్ అయిపోయిందని చెప్పినారు సార్. ఈ రకంగా నేను ఒక్కదాన్నే కర్తాలకు నా ప్రయాణము మొదలైంది సార్. గురు రాఘవేంద్ర పిరమిడ్కి వచ్చిన రెండో రోజే నేను కర్తాల్లోనే అడుగుపెట్టినాను సార్. ఇక అక్కడ 10 రోజులు అక్కడ సజ్జన సాంగత్యం మెడిటేషన్లో అన్నీ నేను చాలా నా హెల్త్ను బాగా చేసుకున్నాను సార్. అలాగే నేను ఇక్కడ రోజు ఇది ధ్యానం చేస్తూ ఉండేదాన్ని సార్. చేస్తూ ఉంటే మా ఆయన అస్సలు దేనికైనా కొద్దిగా గొడవ పడేవారు సార్. ఒకరోజు నేను పిఎంసి ఛానల్లో చూస్తూ ఉంటే పత్రి సార్ గారు నా చిటికినేలు పట్టుకోవాలన్నా నాతో 4 జన్మలు ఉన్న వాళ్ళే నాతో కలిసి తిరిగిన వాళ్ళ నా చిటికినేలు కూడా పట్టుకుంటారు అనే మాట విన్నా. అట్లయితే నేను కూడా ఉంటాను కదా గత జన్మలో సార్ గారికి అని అనుకున్నాను సార్. అనుకొని ఇంకా మా ఆయన కూడా ఇంట్లో కొద్దిగా గొడవ పడుతుంటే ఇవన్నీ ఎన్నుకొని వచ్చినానని నేను ఇక్కడ గురు రాఘవేంద్ర పిరమిడ్లో మెడిటేషన్ చేసినాను మాస్టర్. చేస్తూ ఉంటే నాకు అక్కడ 4 జన్మల్లో సార్ గారిది, ఇక్కడ మా ఆయనను ఏ రకంగా ఎన్నుకొని వచ్చింది కూడా నాకు ఇక్కడ కనపడింది మాస్టర్. ఇక్కడ కర్నూలు జిల్లాలోన కృష్ణాపురం అని ఉంది సార్. అక్కడ గత జన్మలోన పత్రి సార్ గారు శాకాహార ర్యాలీ చేసి వచ్చినాం సార్ అందరము. నేను గత జన్మలో సార్ గారి దగ్గర ఉన్నాను సార్. శాకాహార ర్యాలీ చేసి వచ్చిన తర్వాత మా ఆయన అప్పుడు జన్మలోన ఆయన
అక్కడ శాకాహార ర్యాలీ చేసి వచ్చిన తర్వాత వచ్చి మీరు ఏ రకంగా చేస్తున్నారు, మీరు ఊరికే చెప్తున్నారు జీవుల కోసము, మీరు వీటి కోసం అంత పోరాడుతున్నారు కదా, వీటి కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అన్నారు. అంటే అంతమందిలో నేను తీసుకుంటాను వాటి కోసం ప్రాణాలు అంటే పత్రి సార్ గారు అసలు సాక్షితత్వం అంటే ఒక చూస్తున్నారు సార్, ఒక కొండ మీద నిలబడినారు, ఆ యొక్క సీన్ చూస్తున్నారు. అక్కడ స్లోగన్స్కి పట్టుకునే ఒక కట్టె ఉంటుంది సార్, దాంతోనే నేను పొడుచుకొని ప్రాణాలు విడిచినాను సార్. ఆయన్నే మరలా ఈ జన్మలో ఆయన్ని భర్తగా ఎన్నుకుని ఆయన్ని శాకాహారి చెయ్యాలనే ఒక లక్ష్యంతో ఇప్పుడు వచ్చినాను సార్. ఇప్పుడు మా ఆయన శాకాహారి అయితే అయినారు సార్, శాకాహార ర్యాలీకి వస్తున్నారు, ఆయన ధ్యానం చేస్తున్నారు, ఆ రకంగా ఆయన్ని ఎన్నుకొని వచ్చింది. పత్రి సార్ గారిని 4 జన్మల్లో చిటికినేలు పట్టుకుంటేనే 4 జన్మల్లో నాతో కలిసి ఉంటారనేది 2 నాకు క్లారిటీ వచ్చినాయి సార్. నా యొక్క గత జన్మ చూసుకున్నప్పుడు ఇది నాకు వచ్చిన అనుభవం సార్. అలాగే నేను ఇక్కడ మా మిద్దె పైన మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఒకసారి గారు వచ్చి నిన్ను శంబాలకు తీసుకొని వెళ్తాను అని తీసుకొని పోయినారు సార్. ఆయన ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్. మా ఫ్రెండ్ ఈశ్వరి అని ఆమె ఉంది, ఆమెకు చెప్పిన ఈశ్వరి ఈ రకంగా ఉన్నారు ఒకసారి గారు అంటే, సరేలే మీకు ఒక ఫోటో పంపిస్తాను చూడండి అని ఆమె అప్పుడు ఆయన ఫోటో పంపించింది. ఆ ఫోటో ఇక్కడ సంఘాల దగ్గర ఉన్న చంద్రశేఖర శర్మ గారిది. ఆయనే ఆ రకంగా నన్ను వచ్చి తీసుకొని వెళ్ళినారు సార్. అంటే ఆయన తీసుకొని పోయిన తర్వాత నీ దగ్గర ఉన్నవి నాకు ఇవ్వు అన్నారు. నేను ఇస్తే ఆయన జోబులోకి వేసుకున్నారు సార్. అంటే నా గత జన్మ కర్మలు ఆయన తీసుకున్నారు అని నాకు అర్థమైంది సార్. అప్పటి నుండి వీలైతే నేను సంఘాలకు కూడా పోయి వస్తున్నాం సార్. వీలైతే ప్రతి ఒక్కరు ఇక్కడ గురు రాఘవేంద్ర పిరమిడ్ని, అలాగే ఇక్కడ పక్కనే ఉన్న సంఘాల యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని కూడా మీరు దర్శించాలని కోరుకుంటున్నాను మాస్టర్. అక్కడ కూడా చాలా ఎనర్జీ ఉంది సార్. చంద్రశేఖర శర్మ గారి సమాధి దగ్గర, యోగుల సమాధుల దగ్గర చాలా ఎనర్జీ ఉంటుందని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం మాస్టర్. ఇంకా అప్పటి నుండి నేను ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యాలు దేన్ని చాలా వరకు వదులుకోను మాస్టర్. నేను ఈ 5 సంవత్సరాల్లో నా ఖమ్మంకి పోయి వచ్చినాను, ఇక్కడ బెంగళూరు పిరమిడ్కు కూడా వెళ్ళొచ్చినాను మాస్టర్, కర్తాలకు వెళ్ళొచ్చినాను 2 సార్లు 3 సార్లు, అలాగే కాశిరెడ్డి నాయన సమాధి దగ్గరికి కూడా వెళ్ళొచ్చినాం మాస్టర్, ఇంకా నందవరంకు. ఇంకా అట్లనే ఇంకా మాస్టర్స్ అట్లనే తీసుకొని వెళ్తున్నారు మాస్టర్ మమ్మల్ని. ప్రతి ఒక్క హాస్టల్ మాస్టర్స్కు, ఇక్కడున్న మాస్టర్స్కి అందరికీ నా యొక్క ప్రణామాలు మాస్టర్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కు ప్రతి ఒక్కరూ మీకు తోచినంత సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, పత్రిజీ యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, ఆ గురువుగారు దొరకడమే మన యొక్క అదృష్టం. జై పిఎంసి, జై పత్రిజీ. ధ్యానం అంటే ఏం తెలియదు, అప్పుడు ఆ మాటనే వినలేదు. మా నాన్నమ్మ చిన్నప్పుడు భగవద్గీత చెప్పేది, తపస్సు చేస్తున్నారు అక్కడ ఇక్కడ అంటే, తపస్సు అంటే ఏంటిది నాన్నమ్మ, నేమేం పోదామా అంటే అది ఎవరు చేయరు అనేది. నాకు అదే తపస్సు అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే తపస్సు. నేను ఒకసారి ఏం చేసినాను, అక్కడ ఎంతమంది చెప్పినాను తపస్సు అంటే చేయొచ్చా చేయదంటే, కాశీ పోయినాను, శ్రీశైలంలో చెప్పినాను, కాళహస్తిలో చెప్పినానంటే ఎవరు చేయరమ్మా తపస్సు, నీవేమి ఇట్లా అడుగుతున్నారు అన్నారు. ఎట్లా అని తర్వాత ఇంటికి వచ్చేసినాను, బయటికి నిలబడినాను. నాకు ఎవరు కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేస్తారో ఆ గురువే నాకు రావాలి, అంతవరకు నేను ఏ గుడికి వెళ్ళను అనుకున్నాను. అప్పుడే ఇంట్లో పోయినాను, ఒక అబ్బాయి వచ్చినాడు, నాగడిన అబ్బాయి వచ్చి, అమ్మ అక్కడ సారు ఎవరో వచ్చినారు గురువులు అంటే, నేను ఫోన్ రా, అసలు నాకు కళ్ళు మూసుకునే గురువే కావాలి అంటే, లేదు ఊరికే ఫోన్, నీకు అందరు తెలిసిన వాళ్ళే అన్నారు. నేను అనుకున్నాను, అవును కదా అబ్బాయి చెప్తే నేను ఎందుకు పోకుగా వద్దనాలి అని ఇంట్లో పోయినాను. సరే అనుకున్నాను. ఎక్కడ అంటే చెప్పలేదు వాడు. అప్పుడే మళ్ళీ బయటకు పోయి అలా చూస్తూ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చినారు. వచ్చి అక్కడ ఎవరో వచ్చినారు గురువు అంటే, సరే అని పోయింటే అప్పుడు అక్కడ పోతే శ్వాస మీద ధ్యాస పెట్టండి, అందరు కళ్ళు మూసుకోండి, ఇదే ధ్యానము అని సార్ చెప్తున్నారు. చూశారు ఎంత ఇది గొప్ప అంటే. నాకు తెలిసింది ఏంటంటే ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, మేము ఏదేదో వెతుకుతాము. అది చాలా ఇది సార్, ఇప్పటికైనా నాకు ఆనందం. నమస్తే. మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి, 1, 2 చిన్నగా. మీరు ధ్యానంలో కూర్చుంటాను సార్. నేను సారు 97లోనే అక్కడ జరిగింది. తర్వాత ఇంట్లో పరమేశ్వరరెడ్డి మా ఇంటికి వచ్చినాడు సార్, మా ఆయన స్టూడెంట్ పరమేశ్వరరెడ్డి వచ్చి, సార్ మీరు ధ్యానం చేయండి సార్, గొప్ప మా సార్ ఎక్కువ పిల్లలకి ఫీజులు కట్టేది చదువుకోవాలా అనే తపన ఆయనకు. అంటే సరే నేను బుక్ ఇచ్చిపోయినాడు, ఆ బుక్ చదువుతుంటాను.
చదివి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి ధ్యానం ఇట్లా అని చెప్పినాను. తర్వాత ఏం కావాలన్నా దొరుకుతాయి మనం ధ్యానం చేస్తే, అది మాత్రం నిజం సార్. స్పెషల్ ధ్యానం చెప్పండి. ధ్యానం గురించి ధ్యానం సర్వరోగ నివారణి చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారణి. ఏమైనా జ్వరం వచ్చినా ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాను. ఇప్పటివరకు మేము ఏ మందులు వేసుకోలేదు. నేను ధ్యానం చేయబట్టి 97 నుంచి చేస్తున్నాను. కానీ చేసినామంటే ఒక 5 నిమిషాలు చేసుకుంటే అయిపోయింది. అప్పుడు ఎక్కువ చేస్తుంటుంది, ఇప్పుడు అంతగా చేయను. ఎందుకంటే మనం ధ్యానం చేస్తేనే నాకు బాగవుతుంది అనేది మొత్తగా విడిచిపెట్టినా సార్. నేను నాకు గురువు ఉన్నారు, నేను ధ్యానం చేస్తే అన్నీ బాగవుతాయి అంతే. ఆ దృష్టిలో మనం ప్రతి క్షణము ఉండాలా, అప్పుడే మనం బాగవుతాను. అదే సార్. నమస్తే. థ్యాంక్ యూ పిఎంసి. చెప్పండి. థ్యాంక్ యూ పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. మీ పేరు, మీరు తెలుసు కదా, మీ పేరు, మీ ఈ ఊరు, మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి, ధ్యానం చేయడం వల్ల ఎట్లా ఉంది, మీ అనుభవాలు చెప్పండి. నా పేరు ఎల్లమ్మ సార్, మాది ఎమ్నూరు. దగ్గర ఎమ్నూరు సార్ మాది. నా పేరు ఎల్లమ్మ. నేను వచ్చి 6 సంవత్సరాలు అయింది జ్ఞానంలోకి వచ్చి. నా ఆరోగ్యం బాగలేకుంటే నడిచేదానికి ఏం చేతదు, మా కళ్ళ నొప్పులు వచ్చి ఏం చేయకుండా డాక్టర్ పోతే నీకు ఆపరేషన్ చేసుకో, ఎక్కడంటే అక్కడ మా చేయడానికి పోయినప్పుడు ఎక్కడంటే ఎక్కడ పడిపోతుంటుంది. మా కళ్ళ నొప్పులు వచ్చి నడిచేదానికి కానీ చేస్తాను, బాత్రూమ్ పోనికి కానీ చేస్తాను. నాకు ఏం చేయనప్పుడని డాక్టర్ పోతే ఇది బాగా నీకు మా కళ్ళ నొప్పులు వచ్చి కదమ్మా ఆపరేషన్ చేయాలను, నీకు అంతవరకు బాగా నీకు బాగలేదు, ఆపరేషన్ చేస్తే బాగలేదు అనికేసి అని చెప్పాను. చెప్తే నేను ఉండి మా ఇంటి ముందర జ్ఞానం కోస్తుండే చాలా మంది. ఏమమ్మా ఇట్లా జ్ఞానం పోతారు మీకు బాగుందంటే, నాకు బాగుందమ్మో నువ్వు కానీ రా అని చెప్తే వాళ్ళు, నేను కానీ వచ్చిన అప్పటి నుంచి నా ఆరోగ్యము బాగుంది. బాత్రూమ్ పోనికి కానీ చదవట్లేదని నడుస్తుంటాను బాగా. పిరమిడ్కి వస్తున్నాను అప్పటి నుంచి వచ్చి నా ఆరోగ్యం బాగా చేసుకుంటున్నాను. ట్యాబ్లెట్ తింటే కన్నా ఆరోగ్యం తిన్నప్పటికే ఇక తినలేకున్నప్పుడు మరి అదే వస్తుండే. జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఇంకా ట్యాబ్లెట్ కానీ తక్కువ చేసినా బాగుంది ఆరోగ్యం. నడిచేదానికి 1 గంట అవుతుండే జ్ఞానం పిరమిడ్కి వచ్చేటప్పుడు. నేను అంత నిదానం వస్తుంటే ఇప్పుడు నా ఆరోగ్యంగా బాగలేకుండే నువ్వు డాక్టర్ ఉండి నువ్వు చనిపోతావమ్మా బతుకు చాలా భయము, డాక్టర్ కర్నూలు పోండి అర్జెంటు అని చెప్పిండాను. అంటే మా ఇంట్లో భయపడి కర్నూలుకి ఇప్పుడంటే ఎప్పుడు తీసుకుంటే ఇమ్మీడియట్ తీసుకోవాలి, అమ్మ బతుందో లేదో అని చెప్తే తిరిగి పొద్దున పోయిండాం సార్ కర్నూలుకి. అంతా కర్నూలు అంతా క్యారింగ్ చేసుకొని అంతా చూసుకొచ్చిండాము. ఏం పొద్దుపడిచే వరకు ఉంటుందో ఉండదు, బతుందో చచ్చిపోతుందో తెలియదు మీ అని చెప్తే పోతుంది. ఆడ అంతా క్యారింగ్ అన్నీ చేసుకొచ్చిండాం సార్. బాగుండదు ఇప్పుడు నాకు ఆరోగ్యము బాగా వచ్చేది. డాక్టరే వద్ద నువ్వు చచ్చిపోతావు చెప్పినాదని కానీ ఇప్పుడు ఏం నేను బాగా వచ్చిండాను అని పెరిమేర మాట్లాడిన అనుకుని నేను బాగా కావాల, నేను అందరూ చనిపోతుంది అనుకుంటారు, నేను చచ్చిపోతాను అనుకుంటే బాగా అయిందన్నాను ఇప్పుడు అంటే అందు నుంచి బాగా వచ్చింది సార్. నేను 6 ఏళ్ళు మీరు ధ్యానంలోకి వచ్చి? 6 ఏళ్ళే సార్. సరే, మీరు బాగుంది కదా ఇప్పుడు? బాగుంది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు ధన్యవాదాలు సార్. పిరమిడ్ మాట ధన్యవాదాలు సార్. మీరు కానీ గెలిచి నమస్తే అండి, నా పేరు గాయత్రి, మాది ఎమ్మిగనూరు కర్నూలు డిస్టిక్. శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ నుంచి మేము మాట్లాడుతున్నాము. నేను 2002లో ధ్యానంలో వచ్చినాను. మాది కర్ణాటక హుబ్లీ అన్నమాట. ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినాము. ఫస్ట్ డేనే మా పెళ్ళి అయిన నెక్స్ట్ డే ధ్యానం పెట్టినారు మా ఇంట్లో. 2 hours మెడిటేషన్ నేను కూర్చోబెట్టినారు నాకు. అసలు 5 minutes కూర్చున్నట్లనే అనిపించింది. ఎంతో ఆనందం పొందినాను ఆ టైంలో నేను.
అందుకోసమే అందరూ హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటే వస్తారు, మానసిక ఒత్తిడితో ధ్యానంలో వస్తారు. నేను ఎంతో ఆనందం దీంట్లో పొందినాను కాబట్టి ఇంట్రెస్ట్తో ధ్యానంలో వచ్చినాను. అప్పటి నుంచి నాకు తెలుగు రాదనమాట. తర్వాత ఇది ఎలా ధ్యానం బాగా చేసుకుంటున్నాను, కానీ తెలుగు రాదు. ఇక్కడ క్లాసెస్ జరిగేవి, మాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారో, వీళ్ళు ఏం వింటున్నారో, ఏం ఆనందపడిపోతున్నారో వీళ్ళు అస్సలు అర్థం కాలేదు ఆ రోజు నాకు. తర్వాత అది ఎలాగైనా నాకు తెలుగు కంపల్సరీగా రావాల్సిందే అని అనుకున్నాను. ఎంత తొందరలో తెలుగు వచ్చిందంటే తర్వాత నాకు తెలుగు బుక్స్ చదివేదాన్ని, ఎంత బాగా దాంట్లో లీనమైపోయేదాన్ని అంటే ఇంకా మా సారు 10:30 అట్లా వచ్చేవారు. మెడికల్ షాప్ ఉంది మాది, ఆ టైంకి వచ్చేవారు. అంతసేపు నేను ధ్యానము మళ్ళీ బుక్స్ చదివేది, దాంట్లోనే ఎంతో ఆనందపడిపోయేదాన్ని. అప్పుడు ఇంకా పిఎంసి ఛానల్ లేదు కదా, ఇంకా చదివితేనే నాకు జ్ఞానం తెలియాలి. ఇప్పుడైతే పిఎంసి ఛానల్ వచ్చింది, ఊకే పెట్టుకుంటే అన్ని లాంగ్వేజ్లో మనం జ్ఞానం తెలుసుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి ఈ జ్ఞానం మనకి తెలీదు, కొత్త జ్ఞానము ఎంతో అంటే ఆత్మ జ్ఞానం అంటేనే అది ఆనందము. తెలుసుకునేటప్పుడు ఎంతో ఆనందం పడిపోతూ ఉంటాం. ఆ జ్ఞానం ఇంకా కావాలి నాకే అని అనిపించేది. అప్పుడు నేను కంపల్సరీగా బుక్స్ చదివితేనే నాకు ఈ ఆనందం వస్తుంది అనుకొని ధ్యానము మళ్ళీ స్వాధ్యాయము బాగా చేసేదాన్ని. తర్వాత నా బాబు ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు కడుపులో ఉన్నాడు. అప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసుకుంటూ కడుపు అట్లే పట్టినట్లు అయింది. తర్వాత అట్లే పండుకుంటే నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి కిచెన్లో వెళ్ళింది. కిచెన్కి వెళ్ళి చూస్తే అక్కడ నాకు యాక్చువల్లీ వామ్ కావాలా, అంటే నాకు వామ్ తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుందేమో అనుకున్నాను. అక్కడికి పోయి చూస్తే ఒక బాక్స్లో అన్నీ కలిసి ఉన్నాయి. జీలకర్ర, ఆవాలు, వాము, మెంతులు ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, నాకు ఇది వాము ఒకటే కావాలి కదా, ఇవన్నీ కలిసి ఉన్నాయి ఎందుకు అంటే అప్పుడు మెసేజ్ వచ్చింది, ఇలాగే మనలో కూడా అన్నీ కలిసి ఉన్నాయి. మనకి ఏది కావాలా, ఇప్పుడు జ్ఞానం కావాలా, అవన్నీ పక్కన పెట్టి మనం జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో అది ఒకటి తీసుకునేది, ఆత్మతో పాటు ఉండేది, అది ఒకటి మనం చేయాలా అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా నేను ధ్యానం చేసుకుంటున్నాను. తర్వాత గుంతకల్ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు మా పెద్ద బాబుకి పత్రిసార్ చేతన్ పేరు పెట్టినారు. మళ్ళీ రెండో బాబుకి హుబ్లీలో పత్రిసార్ వచ్చినారు, అప్పుడు ధర్మవీర్ అనే పేరు పెట్టినారు. తర్వాత మనము ఇప్పుడు ఇంతకుముందు నేను ఎలా ఉండేదాన్ని ధ్యానానికి ముందు అంటే, ఒక ఆడది అంటే ఇల్లు చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, అత్తమామల్ని ఇట్లా పెద్దవాళ్ళని చూసుకోవాలా, వచ్చిన వాళ్ళని గౌరవించాలా, ఇట్లా చూసుకుంటూ ఉండాలా అని ఒకటి కాన్సెప్ట్. అది ఒకటే అందరూ నేర్పిస్తారు మనకి పేరెంట్స్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అది ఒకటే నేర్చుకుంటాను. కానీ మనం ధ్యానంలో వచ్చిన తర్వాత మనము ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో అనేది ధ్యానంలో నేర్చుకుంటాము. యాక్చువల్లీ మనం పత్రిసారు ఎంతో జ్ఞానం ఇచ్చినారు. పత్రిసారు 135 స్పీచెస్ గూగుల్లో ఉన్నాయి. అవి రెగ్యులర్గా అప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. మా అత్త టేప్ రికార్డర్ తిప్పి అవే మా ఇంట్లో ఎప్పుడు అవే సౌండే, పత్రిసార్ క్లాసెసే. అప్పుడు ఎన్లైటైన్మెంట్, వాక్క్షేత్రము, మళ్ళీ వేమన పద్యాలు, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు, గురువాణి, ఇవన్నీ భజగోవిందము, ఇవి క్యాసెట్స్ ఉండేవి. ఎప్పుడు మా ఇంట్లో ఇవే సౌండ్స్, మళ్ళీ ధ్యానం ఉండేది. అలాగే మా ఇంట్లో కూడా అందరూ ధ్యానం చేసుకుంటారు. ఎంతో బాగుంది మనకి. మనము ఇంతకుముందు నాన్ వెజ్ కాదు, నేను చిన్నప్పటి నుంచే తీసుకోలేదు, కానీ ఎగ్ తిన్నాము. ఎగ్ తింటుంటే అది ఒక జీవిని, అంటే ఒక గుడ్డు అంటే దాంట్లో కూడా జీవం ఉంటుంది, దాన్ని తింటున్నాం కదా అని తర్వాత నాకు తెలిసిన తర్వాత అది కూడా మానేసినాము. మా పిల్లలైతే అసలు లేదు. మనము ఆ రాక్షసత్వం నుంచి మానవత్వం వైపు, మళ్ళీ మానవత్వం నుండి దివ్యత్వం వైపు నడిపించేదే మనకి పత్రిసార్ కాన్సెప్ట్స్, పత్రిసార్ జ్ఞానము. ఇవన్నీ తెలుసుకొని ఎంతో ఆనందంగా ఇప్పుడు మనము ఒక జన్మ ఎలా తీసుకుంటామంటే ఒక అనుభవం పొందడానికో,
ఒక 10 అనుభవాలు పొందడానికే ఈ జన్మ తీసుకుంటాం. కానీ ఈ జన్మలో మనము ఎంతో అనుభవం పొంది ఎన్నో జన్మాలు దాటేసి మనము లాస్ట్ చివరిలో ఉన్నామేమో అని, ఒక దివ్యత్వంలో ఉన్నామేమో అని ఒక ఫీలింగ్ మాకు కలుగుతుంది. ఎందుకంటే ఉన్నదంతా ఇక్కడంతా ఉండేదంతా ఏకత్వమే. అది తెలుసుకొని సత్య మార్గంలో నడుచుకొని అందరూ మళ్ళీ మా రొటీన్ ఎలాగ ఉంటుందంటే, పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి మనం పిఎంసి ఛానలే పెడతాం. ఆ రోజు ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయో అవి చూసుకుంటూ పత్రిసార్ కాన్సెప్ట్స్ వింటూ ఎందరో మాస్టర్స్ అనుభవాలు వింటూ ఇలా వింటూ ఉంటే మనకి ఏమనిపించిందంటే, ఇప్పుడు ప్రాపంచికంగా ఉంటాము, ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. అవి వస్తూ ఉన్నప్పుడు ఇలా వింటే ఏమవుతుంది, అవును అందరికీ సహజమే, కానీ మనం చేసేది ఏమి అది తెలుసుకుంటాం మనము. పిఎంసి ఛానల్ ద్వారా నేను ఎంతో జ్ఞానం పొందినాను, ఎంతో ఆలోచనలను మార్చుకున్నాను, ఎంతో స్థితిని కూడా మార్చుకున్నాను. నేను పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. మనకి ఎంతో జ్ఞానం పత్రిసారు ఆయనకి గురువు అన్నాలో ఫ్రెండ్ అన్నాలో పత్రిసార్ అయితే ఎంతో మనకి చెప్పినారు. అందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళ సార్ వారసుడు ఎవరు అంటే అందరూ నా పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ నా వారసులే అని చెప్పినారు. అలాగైతే పిఎంసి అనేది పత్రిసార్ది కళ ఉండేది, నెరవేరింది అంటే అది నెరవేరించాలా మనం కూడా. ఇప్పుడు మనం వారసులు అంటే మనం ఊకే చేసేది దాంట్లో నుంచి పొందేదే కాకుండా మనలో నుంచి ఏమి ఇచ్చేది, ఊకే తీసుకునేది ఒకటే కాకుండా మనంలో నుంచి ఏమైనా ఇస్తున్నామా అది తెలుసుకొని మనం కూడా పిఎంసి ఛానల్ వాళ్ళకి హెల్ప్ చేయాలా. అలాగే అందరూ బాగా ధ్యానం చేసుకోండి, శాకాహారులుగా మారండి, మీ అనుభవాలు కూడా ఇంకొకరికి చెప్పండి. అలా అయితేనే ఇంకొకరు బాగా వినగలుగుతారు, వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇలాగే నేను ఎక్స్పీరియన్స్ అయితే సార్, నాకు ఇంతకుముందు తెలుగు మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు తెలుగులో కూడా క్లాస్ తీసుకుంటున్నాను. అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది, బాగా హ్యాపీ ఉంది. కన్నడలో కూడా నేను జూమ్ సెషన్స్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా చెప్తూ ఉంటే ఒక జ్ఞానం తెలుసుకున్నాము, ఇంకొకరికి అది ఎన్నో డిస్టర్బ్ అంటే ఈ జ్ఞానము అంటే పత్రిసార్ది ప్యూర్ కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, వేరే వాళ్ళది విని వాళ్ళు ఇది సత్యమేమో అది సత్యమేమో అని చాలా డిస్టర్బ్గా ఉన్నారు. కానీ మనం ఏం చెప్తాం, పత్రిసార్ ఏం చెప్పినారో అంటే అది ఒక్కటే చెప్తాము, అందుకోసం ఇదే సత్యం కదా అని వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ఎంతో బాగా వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇలాగే నా జర్నీ కొనసాగుతుంది. అందరూ దివ్యత్వం వైపు వెళ్ళాలి, అందరూ బాగా ధ్యానం చేసుకోవాలి, మళ్ళీ పిఎంసి ఛానల్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పిఎంసి. నా పేరు సుబ్బన్న, ఎమ్మిగినూరు గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూర్చున్నాం మేము. ఇక్కడ నేను మా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు గారి ద్వారా పిరమిడ్కి వచ్చినాను. పిరమిడ్లో వచ్చినందుకు నుంచి నా ఆరోగ్య విశేషంలో కానీ నా ఆత్మ కూడా శాంతంగా ఉంది. నేను కూడా ధ్యానం చేసే దాంట్లో ప్రశాంతంగా కూర్చుంటాను. ఎదుటి వారిని ద్వేషించాలనే ఉద్దేశము లేదు. ఇంతకుముందు ఎవరైనా చూసి బాధపడేవాడిని, ఇప్పుడు అందరూ సుఖంగా బాగా ఉండాలా, ధ్యానం చేయాలనేదే నా ఉద్దేశము. శాకాహారిగా మారాలనేది ఒకటి. పిఎంసి ఛానల్ నుంచి చాలా మాస్టర్లకి జ్ఞానోదయం అవుతుంది కనుక పిఎంసి ఛానల్కి చాలా రుణపడి ఉంటాం మేము. సుభాష్ పత్రిజీకి పాదాభివందనములు, స్వర్ణమాల పత్రిజీకి పాదాభివందనములు. పిఎంసి ఛానల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవన్నీ మా అనుభవాలన్నీ పిరమిడ్ ద్వారా వచ్చినందుకే చాలా మారిపోయినాము. మాంసాహారి అనే విశేషాన్ని కూడా చాలా దూరం చేసినాము, శాకాహారిగా మారినాము. ర్యాలీలో తిరిగినందుకు కూడా మనిషి చాలా ప్రశాంతత ఉంది. ర్యాలీలో తిరిగినప్పుడు దేవదూతలతో తిరిగినంత ఆనందం కలుగుతుంది మనిషికి.
అసలు ర్యాలీ అంటేనే నేనేమో అనుకున్నాను, ర్యాలీలో పాల్గొంటున్నంతసేపు జీవితం చాలా ఆనందమయంగా ఉండేది. మౌనం ఉండడము, ధ్యానంలో ఉండడము, పౌర్ణిమ ధ్యానము, అమావాస్య ధ్యానంలో పాల్గొని చాలా ప్రశాంతంగా ధ్యాన ప్రచారం చేసుకుంటూ హ్యాపీగా కాలం గడుపుతున్నాను. మీరందరూ కూడా ధ్యానం చేసి జీవితాన్ని ధన్యం చేసుకున్నారని పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్. నా పేరు కృష్ణవేణి సార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హెచ్పిఎస్ కాలనీలో రాఘవేంద్ర పిరమిడ్లో మాట్లాడుతున్నాను. పత్రిజ సార్కి నేను 3 సంవత్సరాలు అవుతుంది సార్ ధ్యానంలోకి వచ్చి. నేను 3 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. రాకముందు ఎక్కువ మాటలు ఉండేవి, కొంచెం కోపం ఉండేది, ఇవన్నీ ఉండేవి సార్. ఇప్పుడు అవసరమైతే మాట్లాడుతున్నాము, లేకుంటే లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మాట మాత్రమే మాట్లాడుతున్నాము. 20 రోజుల క్రితం ఏం జరిగిందంటే సార్, నాకు మా ఇంట్లో స్నానం చేసి పోయేటప్పుడు కింద పడినాను సార్. నేను కింద పడిన తర్వాత తలకి గోడ కొట్టుకుంది సార్. గోడ కొట్టుకున్నాక ఏమైందంటే 11 గంటలకి కింద పడిన దాన్ని 2 గంటల లేయలేదు సార్. నేను 2 గంటల తర్వాత మా ఇంట్లో ఎవరు లేరు. 2 గంటలు కిందనే పండుకొని అట్లే ఉన్నాను సార్. ఆ తర్వాత నా చేతులు మాత్రం ఇట్లే ఉన్నాయి సార్. నా చేతులు లేచి ఇక్కడైతే తల అయితే నొప్పిగానే ఉంది. అది ముళ్ళులతో కూర్చున్నట్టు, చీమలు పాకినట్టు అట్లా ఉంది సార్ తలంతా. ఏమైందంటే డాక్టర్ దగ్గరికి పోయి రావాలని, పెద్ద డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే అని డాక్టర్ దగ్గరికి పోయినాను సార్. డాక్టరు ఏమైందమ్మంటే ఇట్లా కింద పడినాను సార్, ఇట్లా ముళ్ళులతో కూర్చున్నట్టు తల ఇట్లా ఉంది సార్. అంతా జోమ్ పట్టేది, కాళ్ళు చేతులు అంతా. అంటే సరే అని బ్లడ్ పరీక్ష అన్నీ చేసినారు సార్. ఏం లేదన్నాడు సార్. ఇక్కడ ఒక్కటే ధ్యానం నేను నమ్ముకున్నాం సార్. ధ్యానం చేస్తున్నాను. ఆ రోజు నుంచి ధ్యానంలోనే కూర్చున్నాను సార్. కూర్చోగా బాగానే ఉంది సార్. ఈ 3 రోజులు అయితే బాగా హీలింగ్ జరిగింది సార్. అసెన్షన్ ధ్యానం అని చాలా ఈ 3 రోజులు ధ్యానం బాగా కుదిరింది సార్. ఈ 3 రోజులు పిఎంసి బాగుంది సార్. పిఎంసి ఛానల్కి ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ధ్యాన మార్గము చాలా ఉత్తమమైన మార్గము, చాలా గొప్ప మార్గము. ఈ మార్గాన్ని చూసి మీరు కూడా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ పిఎంసి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.
జేమ్స్ వాళ్ళు వచ్చినారు. అట్లా వేరే అట్రా ఇప్పుడేనా పోయింది క్లియర్గా తెలుస్తుంది అని పోయినారు. అంతే ఏడు ఉందాడా ఇప్పుడు దానికే దేవుడు కూడా తక్కువ పెట్టినది నువ్వు బాగుండు దూరం ఉండని చెప్పి దూరం పెట్టినది. ఇలా జరిగిన మన మంచికే. అదే వాళ్ళది